ఎట్లా వాడు బీజేపీలో అయితే ఇప్పుడు వరకైతే లెంకల దీపక్ లంకల అప్పుడు ఆయన అప్పుడు కూడా ఆయన పేరు వినపడుతుంది, ఇంకా 2-3 పేర్లు వినపడుతున్నాయి కానీ మెయిన్ కానీ బట్ అతనైతే కాంటెస్ట్ చేశాడు అక్కడి నుంచి. యువకుడు అవును ఎప్పటి నుంచి ఓడిపోతున్నాడు కూడా ఈసారి ఏమన్నా అంటే అర్బన్ ఏరియాలోనే బీజేపీ ఉందని మనందరం అనుకుంటాం కదా. అవును కాబట్టి ఇది అర్బన్ ఏరియా కదా, అర్బన్ ఏరియా కాస్త కూస్త వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది ప్రతి దగ్గర. అండ్ కాంగ్రెస్ ఇంకోటి కూడా ఉంది సార్, మన అంటే డీప్కి వెళ్తే అదంతా కొంచెం ముస్లిం సంబంధించిన ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీకి అంతా మీరు అన్నారు 1.3 ఉన్నప్పుడు అవును మరి డిఫికల్ట్ అది, డిఫికల్ట్ అదే అంటున్నాను నేను. వాళ్ళకి కూడా అంటే బోరబండ కానీ ఇటు ఈ ఏరియా అంతా కూడా మొత్తం ముస్లిమ్స్ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ వీక్ ఉండి ఇప్పుడు పుంజుకుందని నేను అన్నాను కదా, నేను ఎంత పొజిషన్లో ఉన్నా ఆ మాట అన్నాను కదా, గతంలో పోలిస్తే కాంగ్రెస్ కాస్త కూస్తో ఈ మధ్యకాలంలో రికవర్ అయిందని. కాబట్టి ఈ 3 ఈక్వల్గా అయ్యాయి ఇప్పుడు. సో ఇప్పుడు లోకల్ బాడీ చేయలేం, ఇట్లా క్యాండిడేట్స్ తెలిస్తే తప్ప, తెలిస్తే కానీ తెలిస్తే ఇప్పుడు చెప్పచ్చు, మన ప్రిలిమినరీ సర్వే చేయించుకొని చెప్పచ్చు. అవును అప్పుడు నేను చేయిస్తుంటా, చేస్తారు కదా, మీరు చేస్తారు అప్పుడు చేయిస్తుంటా. ఈవెన్ కేసీఆర్ కూడా చేసి పెట్టాను. 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు 4 3 పార్లమెంట్ చేసి పెట్టారు సార్. సో ఆ నెట్వర్క్ మాకుంది ఇంకా. సో చేయిస్తాను నేను కూడా. నెక్స్ట్ విజిట్లో మీకు చెప్తాను తప్పకుండా సార్, తప్పకుండా. అసెస్మెంట్ ఎంత ఉందో. ఓకే.